ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ కండిషన్స్ ఓవరాల్గా స్టేట్లో ఎలా ఉన్నాయంటారు? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంతకుముందు ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అలానే ఉంది. సేల్స్ తగ్గినాయి అంటున్నారు లాస్ట్ 3 monthsలో. ఆ టైంలో కొంత స్తబ్దత ఏర్పడుతుంది. ప్రీ లాంచెస్ ఈ యూడిఏ స్కీమ్స్ మార్కెట్ని మనకి బెనిఫిట్ చేస్తున్నాయా, నష్టపరుస్తున్నాయా? యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ క్రెడై తెలంగాణ నేను ఈ ప్రీ లాంచ్ సేల్ని ఐఎమ్ టోటలీ అగేన్స్ట్ దట్ అండి. వీటికి అడ్డుకట్ట వేయడానికి మీరు ఏమైనా చర్యలు తీసుకోవడం కానీ ఎక్కడైనా ప్లాన్స్ కానీ ఉన్నాయండి? We are trying to educate not only the home buyers, we are also trying to educate the builders. ప్రీ లాంచ్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయంట? అంటే హైదరాబాద్ తర్వాత వరంగల్లో కొంత ఉంది, బిగ్ సిటీస్లో ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాలంటే మనం గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? మనకు కమిటీ కాన్స్టిట్యూట్ అయింది, దే నీడ్ టు స్పీడ్ అప్. ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా తెలంగాణ రాష్ట్రానికి కాంప్రిహెన్సివ్ మాస్టర్ ప్లాన్ కావాలి, తెస్తాము అని కొత్త ప్రభుత్వం అంటుంది. మనం చేసే మాస్టర్ ప్లాన్ వయబుల్ అవుతుందా కాదా, అంటే ఈజ్ ఇట్ పాసిబుల్?